హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రీతు చౌదరి, సుమన్ శెట్టి ఇద్దరే మిగలడం జరిగింది. వీరికి కొన్ని అడుగుల దూరంలో అనే టాస్క్ని బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ కర్మకాలి ఇంటి కెప్టెన్గా ఉన్న తనుజాని పాపం సంచాలకుగా పెట్టడం జరిగింది బిగ్ బాస్ గారు. ఈ టాస్క్లో ఒక డిమాండ్ పవన్ తప్ప మిగిలిన వాళ్ళంతా సుమన్ శెట్టికే సపోర్ట్ చేయడం జరిగింది. ఆ ర్యాక్స్ పై వచ్చే టాస్క్లో సంచాలకుగా ఉన్న తనుజ కూడా సుమన్కే సపోర్ట్ చేసి అతను పూర్తిగా పెట్టకుండానే వెళ్ళు ఎక్కువ అని అనేసింది. దీంతో సుమన్ వెళ్ళి కెప్టెన్సీ జెండా పట్టేసుకున్నాడు పాపం. ఇంతలో డీమాన్ పవన్ సరిగ్గా పెట్టలేదు, సంచాలక్ కావాలంటే చూడండి అంటూ ఎలా పెట్టాలో పెట్టి చూపించాడు. దాంతో అప్పుడు తన తప్పు తెలుసుకున్న తనుజ అసలు విషయాన్ని వదిలేసి ఆమె కదా చెప్పింది, నువ్వు వెళ్ళు ఏం కాదు అనే వెళ్ళు పైకి వెళ్ళని చెప్పిందే తనుజ. పాపం సుమన్ ఆమె మాట విని, ఎందుకంటే సంచాలకుగా ఉంది కదా, ఆమె మాట విని పాపం పైకి ఎక్కడం జరిగింది. ఆమె తప్పును వేలెత్తి చూపించిన డిమాన్పై నోరు పారేసుకొని పడిపోయింది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెవరు చెప్పడానికి, నువ్వేంటి చెప్పేది అంటూ అడ్డదిడ్డంగా వాదన దిగింది. అక్కడ జరిగేది టాస్క్, ఎవరికి ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తనుజ కూడా సుమన్కి సపోర్ట్ చేసింది కదా, అక్కడ పవన్ కూడా అదే చేశాడు. రీతుకి సపోర్ట్ చేయడం జరిగింది. సుమన్ తరపున వాళ్ళంతా మాట్లాడితే రీతు తరపున డీమాన్ పవన్ ఒక్కడే మాట్లాడడం జరిగింది. దీన్ని తప్పుపడుతూ తన తప్పును కప్పిపుచ్చుకుంటూ నువ్వెవరు మాట్లాడడానికి అడ్డంగా వాదన దిగింది తనుజ. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని డీమాన్ పవన్ని గట్టిగా అరిచింది. దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డీమాన్ పవన్. మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు. దానికి పాప దగ్గర నో సౌండ్. ఇంతలో కళ్యాణ్ సంచాలకుగా ఉన్న నువ్వు వెళ్ళమంటేనే కదా సుమన్ పైకి వెళ్ళాడు, నీ నుండి డిక్లరేషన్ వచ్చింది కదా అని అడిగాడు. అప్పుడు ఈ తనుజ అలవాటైన పద్ధతిలో ప్లేట్ తిప్పేస్తూ అయిపోయింది ఎక్కడండి అని నేను చెప్పలేదు కదా అని అబద్ధం ఆడింది. మొత్తాన్ని తనుజ చేసిన మిస్టేక్తో సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్సీ పాపం వదులుకోవడం జరిగింది. అప్పటికే సుమన్ శెట్టి తను తీసుకొచ్చిన వాటిని కరెక్ట్గా పేర్చుకుంటూ ఒక్కొక్కటి దాన్ని సెట్ చేసుకుంటూ పైకి ఎక్కుదామని ట్రై చేశాడు. కానీ తనుజ అతి ఉత్సాహంతో పాపం సుమన్ శెట్టిని పెట్టనీయకుండా నువ్వు వెళ్ళు, నీకెందుకు, నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు తనుజ మాట విని పాపం సంచాలకుగా ఉంది కదా తనుజ, నాకే ఫేవర్గా ఉంటుంది అన్న ఉద్దేశమో లేకపోతే వేరే ఉద్దేశంతో పైకి వెళ్ళాడు తప్ప పాపం ఆటోమేటిక్గా పాపం ఆయన వెళ్ళడం జరిగింది. దీంతో తనుజ లాస్ట్కి అదే విషయాన్ని చూపెట్టి ఆయన్ని కెప్టెన్సీ టాస్క్ నుంచి దింపేయడం జరిగింది, రీతుని కెప్టెన్ చేయడం జరిగింది పాపం. దీంతో సుమన్ పాపం చాలా బాధపడ్డారు. అయితే ఈ వారం నాగార్జున గారు తనుజపై ఫైర్ అయ్యారు. ఇది మాత్రం ఈ సీజన్లోనే నాకు తెలిసి ఇదే ఫస్ట్ సార్ అనుకుంటా. తనుజ టోన్ ఒక లెక్క ఉంటే వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు మాత్రం నాగార్జున సార్ అంటూ వచ్చిన తెలుగు పదాన్ని మంచిగా మాట్లాడేది. అయితే ఈ వారంలో తనుజ దివ్యల మధ్య గొడవ అసలు ఒక భయంకరంగా జరగడం జరిగింది. మాట మెరిగి పర్సనల్ అటాక్ల వరకు వెళ్ళింది. వాళ్ళిద్దరు కమెడియన్లు కొట్టుకుని పాపం మధ్యలో హీరో చంపేసినట్టుగా మధ్యలో బనని లాగి తెగ తన్నుకున్నారు తనుజ దివ్యలు. అయితే వీళ్ళిద్దరిని ఎవరిని సమర్థించలేం, ఇద్దరే. ఆ గొడవలో తనుజది ఎంత తప్పు ఉందో దివ్యది కూడా అంతే తప్పు ఉంది, దివ్య ఎంత తప్పు ఉందో తనుజది కూడా అంతే తప్పు. వీకెండ్లో నాగార్జున గారు వచ్చి ఎప్పట్లాగానే తనుజని కరెక్ట్ అంటారని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రంగా నమ్మశక్యం కానట్టు తనుజని కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కే అంటూ గట్టిగా అడిగాడు. ఆ టైం తనుజ పాపం బాధపడుతూ ఫేస్ పెట్టడం జరిగింది. తనుజ దివ్యల మధ్య గొడవలు తగ్గట్లేదంటూ అవసరం ఉన్న కంటెస్టెంట్ ఇద్దరిలో తప్పేవాడిదే అని అడిగారు. ముందర భరణి గారిని అడగగా తనుజది తప్పని అన్నారు. తన పాయింట్ తాను చెప్పినప్పుడు నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేసావని తనుజ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందని చెప్పాడు భరణి. ఇమానియల్ దివ్యది తప్పు అని అన్నాడు. ఆర్గ్యుమెంట్ పెట్టడం తప్పు కాదు, కానీ ఆ గొడవలో దివ్య కొన్ని మాటలు వదిలేసింది అని అన్నాడు ఇమానియల్. అయితే డిమాండ్ పవన్ దివ్యకు మద్దతు ఇచ్చాడు. పో అని తనుజ అనడంతో దివ్య రియాక్ట్ అయిందని తప్ప తనుజ లేకపోతే దివ్య కూడా కనెక్ట్గా అయ్యేది కాదు, నువ్వు వెళ్ళిపో అన్నట్టు వెటకారంగా అన్నది తనుజ. అందుకోసమే అట్లా ఆ విధంగా అయినని చెప్పడం జరిగింది. ఇక నాగార్జున గారు అయితే తనుజను లేపి కెప్టెన్గా నేను నీకు కళ్ళు నెత్తికేకా పొగరు తలకెక్కిందా అని అడిగారు. దాంతో తనుజ తను అరుస్తుంది సార్, ఇంకేం చెప్పలేక మాట్లాడలేక పోని అన్నానంటూ
చెప్పడం జరిగింది తనుజ. ఆ మాటతో నాగార్జున, మాట జారితే ఆట జారిపోతుందమ్మా, మీ ఇద్దరు గొడవలో బరిని ఎందుకు లాగారు అని గట్టిగా అడిగాడు నాగార్జున. నిజానికి ఆ గొడవలో బరిని లాగింది తనుజనే కావడంతో ఆ ఒక్క తాపు చాలు నువ్వు పాతాళ లోకం పడడానికి అని తాజాగా తనుజని హెచ్చరించడం జరిగింది నాగార్జున గారు. అయితే వాస్తవం చెప్పాలంటే తనుజ దివ్య మధ్యలో గొడవలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ, కానీ తనుజ కొన్ని మాటలు వదిలేయడం కూడా తప్పే అనిపించింది. నువ్వు బయట చూసుకొని వచ్చావన్న మాట వేరే విధంగా కూడా జనాలకు అర్థమైపోయింది. కానీ తనుజ ఇప్పటి వరకు ఆమె బిహేవియర్ అయితేంది, ఆట అయితేంది సూపర్గా ఆడింది. కానీ ఇప్పుడు మాత్రం పాపం కొద్దిగా నిన్న దివ్య దగ్గర ఆటలో మాత్రం కొద్దిగా అటు ఇటు ఆమె మాటలు జారినట్టు అనిపించింది. మధ్యలో భరణిగాన్ని లాగడం కూడా అనిపించింది. కానీ ఇక్కడ ఇమానియల్ తనుజాని కరెక్ట్ దివ్యాన్ని తప్పనడం ఇంకొక వండర్. ఎందుకంటే ఇమానియల్ కూడా అదే మాట మీద కదా ఆయన చేసింది. అదేదో ఇమానియల్ ఫస్ట్ చేసినట్టయితే అప్పుడు మరి వేరే విధంగా మాట్లాడేవాడు కదా ఇమానియల్ కూడా. అంటే ఇక్కడ తనుజాకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, దివ్యకి సపోర్ట్ చేయనట్టు ఇమానియల్ మాట్లాడిండు. చేసేది మొత్తం చేసుకుంటా, మాట్లాడేది మొత్తం మాట్లాడుకుంటా చివరికి ఏదో ఒకటి ఇమానియల్ అంటున్నాడు. తనుజాని టార్గెట్ చేస్తున్నాడని అర్థమైపోతున్నది జనాలకి. కానీ చూద్దాం అది కూడా. అయితే ఈ వారం ఓటింగ్ వచ్చేసి ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ వారం ఇప్పుడు మీకు నైట్ కల్లా నేను మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఖచ్చితంగా చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కొద్దిగా టైం ఉంది మన షో అయిపోవడానికి. నాకు అందిన డేటా ప్రకారం మీకు అంత వివరంగా చెప్తా. ఎవరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారో అంటున్నాం వాళ్ళు ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ వారం మనం చూడని హౌస్మేట్ని మనం అనుకొని హౌస్మేట్నే ఎలిమినేషన్ చేయొచ్చు అని అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే దివ్యని ఒకవేళ హౌస్ నుంచి పంపించేస్తే మళ్ళీ ఆ హీట్ అనేది ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు. అప్పుడు షో కూడా డల్ అవుతుంది, ఎవరు చూడరు. వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, గొడవలు అట్లాంటివి ఉండాలంటే దివ్య కంపల్సరీగా ఉండాలి. నాకు తెలిసి నేను అనుకుంటున్నది అయితే డీమాన్ పవన్ పంపించడానికి అవకాశం 100% ఉన్నట్టు అనిపిస్తుంది. డీమాన్ పవన్ కూడా ఓటింగ్లో ఓట్లు వస్తున్నప్పటికీ హౌస్ లెక్కల ప్రకారం బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే కళ్యాణ్ని పంపించలేడు. కళ్యాణ్ ఆల్రెడీ టాప్లో ఉండు. ఆయనకి తనుజ ఓట్లు అయితేంది, ఆయన ఓట్లు అయితేంది భయంకరంగా రావడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణ్ సేఫ్గా ఉండు. తర్వాత రెండో ప్లేస్లో ఇమానియల్ సేఫే. ఆయనకు కూడా హౌస్ నుంచి విడిపోయే అవకాశం లేదు. ఆయన ఉండాల్సిందే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. తర్వాత భరణి గారినన్నా పంపొచ్చు, లేకపోతే డీమాన్ పవన్ పంపొచ్చు, లేకపోతే సంజన గారినన్నా పంపొచ్చు. నాకు తెలిసి దివ్యాన్ని ఉంచుతాడేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే దివ్య పోతే ఆటలో మజా పోతుంది, ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు. మనం బిగ్ బాస్ చూడడానికి, ఎందుకంటే బిగ్ బాస్ అనేది గొడవలు జరిగితేనే బిగ్ బాస్ టీఆర్పీ వస్తుంది. కానీ ఎక్కడైతే గొడవలు లేకుండా సాగుగా సాగిందనుకోండి, ఎందుకంటే ప్రతిఘటించే వాళ్ళు ఎక్కువ లేరు. ఇమానియలా గట్టిగా మాట్లాడలేడు, దివ్య మాట్లాడినంత గట్టిగా ఎవరు వాదించలేరు. కాబట్టి నాకు తెలిసి దివ్యాని ఉంచుతారనే అనుకుంటున్నా బిగ్ బాస్. చూద్దాం మరి ఎంతవరకు అనేది. తర్వాత మన సంజన గారు కూడా ఎలిమినేట్ కావచ్చు. ఆమె కూడా ఎలిమినేట్ డేంజర్ జోన్లో ఉంది. ఆమె కూడా చాలా డేంజర్ జోన్లో ఉంది. నాకు తెలిసి బర్నీ గారు కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చారు. కాబట్టి ఆయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద లెక్కేసుకోవాలి మనం. ఎందుకంటే బయటికి వెళ్ళి అన్నీ తెలుసుకొని ఆయన లోపలికి రావడం జరిగింది. కాబట్టి బిగ్ బాస్లకి ఆయన్ని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఓట్లు లెక్క ప్రకారం చూసుకుంటే ఫైనల్గా మాకు అందిన డేటా ప్రకారం అయితే ఏంది, మిగతా ఎగ్జిక్యూటివ్ పోల్స్ అయితే ఏంది, నాకు తెలిసినంతవరకు నాకు అందిన డేటా, నాకు చేరిన సమాచారం వరకైతే ఏంది మాత్రం 100% దివ్య హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ఎలిమినేషన్ తిప్పితే తప్ప, ఒకవేళ ఆమెను ఉంచదలుచుకుంటే మాత్రం బిగ్ బాస్ చేతిలో ఉంది. కాబట్టి మనం చెప్పలేం డీమాన్ పవన్ ఎలిమినేట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.